నది. రచన అశోక్ ఆనంద్. 6 నెలల ముందు ఆ ఒక్క ఉత్తరానికి నేను రెస్పాండ్ అవ్వకుండా ఉండాల్సింది అని అర్నవ్ గుండెలో మెదిలిన ఈ మాట ఎదురుగా ఉన్న సముద్రానికి వినిపించిందో ఏమో. ఒక్కసారిగా భయపడ్డ అలలు తీరంలో నిల్చున్న అర్నవ్ బూట్లను తాకకముందే స్తంభించిపోయాయి. 6 నెలల ముందు సాయంత్రం 6:30 అవుతుంది. పాల ప్యాకెట్ కోసం బయటికి వెళ్ళిన అర్నవ్ కారొచ్చి అతని గుమ్మం ముందు ఆగింది. అర్నవ్ కళ్ళు ఇంటి ముందునున్న లెటర్ బాక్స్ మీద ఆగాయి. కాఫీ తయారైంది. కప్పును బాల్కనీ టేబుల్ మీద పెట్టి లెటర్ కవర్ను చించాడు. ఒక శిల్పి శిల్పాన్ని చెక్కుతున్నప్పుడు ఎంత శ్రద్ధగా చెక్కుతాడో అచ్చం అలాగే ఉంది ఆ చేతివ్రాత. ఇంద్రధనస్సు అటూ ఇటూ చెదిరిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో అంతే నిర్దోషంగా అమర్చి ఉన్నాయి అందులోని అక్షరాలు. వాతావరణంలో కమ్ముకుంటున్న కాఫీ పొగలో ఈ ఉత్తరపు అక్షరాలు కూడా జతకట్టడం మొదలుపెట్టాయి. ఆ ఉత్తరంలో ఇలా రాసుంది: పూర్తిస్థాయి వాణిజ్యపరంగా మారిపోతున్న ఇప్పటి ఎంటర్టైన్మెంట్ మాధ్యమాల్లో ఈరోజు కూడా నేను ఎఫ్ఎం వింటున్నానంటే కారణం మీ భావాల చాటున భావుకత. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ పాడ్కాస్ట్. అందరి అక్షరాల ఖాళీల మధ్య అబద్ధం ఉంటే మీ అక్షరాల ఖాళీల మధ్య మాత్రం అవసరం ఉంది. ఇప్పటి మనుషులు తెలుసుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన అవసరం. మిమ్మల్ని రోజు అభినందించే 100 మందిలో నేను ఒకరినని నాకు తెలుసు. కానీ వందలాది అభినందనల్లో నాది ఒకటిగా మిగిలిపోవడం ఇష్టం లేకనే ఇలా ఉత్తరం రాయాల్సొచ్చింది. ఒక కళాకారుడికి, అందులోనూ ముఖ్యంగా రచయితకి అభినందన కంటే బలమింకేది ఉండబోదు. అండ్ యూ కెన్ ఎరేజ్ అ వాట్సాప్ మెసేజ్ బట్ యూ కాంట్ టియర్ ఎ పేపర్. కవికి కాగితం కాలక్షేపం కాదు, కన్నీటిని తుడిచే కౌగిలి కూడా. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అక్షర ప్రస్థానం మాత్రం మహాప్రస్థానం అందకూడదని నా మనవి. మీకు ఇబ్బంది లేదనిపిస్తే మీ అరచేతిని ఓ కాగితంపై ఆంచి దాని చుట్టూ పెన్సిల్తో గీసి నాకు పంపించగలరు. అలా ఎందుకు అడిగానో ఇంకెప్పుడైనా చెప్తాను. మిమ్మల్ని కలిసి మీతో ఓ సెల్ఫీ అడగడానికి నా ఆత్మాభిమానం అడ్డురాకపోయినా దాన్ని చూడాలంటే మాత్రం నా అంధత్వం అడ్డొస్తుంది. ఇట్లు నది. కాఫీ అయిపోయింది. అర్నవ్ జీవితంలో అతను తయారు చేసుకున్న కాఫీ కంటే మొదటిసారి ఓ మనిషి మాటలు అందంగానూ అర్థవంతంగానూ తోచాయి. పేపర్, పెన్సిల్ అందుకున్నాడు. దానికి ప్రత్యుత్తరంగా మరలా ఇంకో లేఖ. నాకు లేనిది చూపు మాత్రమే, మెదడు కాదు. బైదవే, నమ్మితే నమ్మండి, లేదంటే లేదు. ఈ ఉత్తరాన్ని చూడటంలో మరో మనిషి అయితే నాకు సాయం చేయలేదు. సారీ ఫర్ వేస్టింగ్ యువర్ టైం. గుడ్ బై. నది. చదివి కవర్లో పెట్టి ఆలోచనలో పడ్డాడు అర్నవ్. నాకేమాత్రం నమ్మశక్యంగా లేదు. కానీ నేను పంపింది నా చేతి గీతలు కాదు, పిచ్చి గీతలు అని ఎవరి సాయం లేకుండానే మీరు కనిపెట్టడం అనేది నిజమైతే నాకు ఇప్పుడే మిమ్మల్ని కలవాలనుంది. మీకు సమ్మతమైతే దీనికి ప్రత్యుత్తరంగా మీ ఫోన్ నెంబర్ పంపగలరు అని రాసి ముగించాడు అర్నవ్. నది ఫోన్ మోగింది. అర్నవ్ కాకుంటే అది కస్టమర్ సర్వీస్ కాల్ అయ్యుండాలి. నది, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ వెన్ యూ పోర్ యువర్ మైండ్ ఇన్ టు ఇట్. షల్ ఐ మీట్ యూ? ఐ వుడ్ లైక్ టు. నన్ను రమ్మంటావా? నేనే వస్తాను. అర్నవ్ ఇంట్ కాలింగ్ బెల్ మోగింది. నిస్సందేహంగా అది నది మాత్రమే అయ్యుంటుంది. ఇద్దరూ చెరో కాఫీ కప్తో బాల్కనీలో కూర్చున్నారు. అర్నవ్, ఐ డోంట్ నో హౌ, బట్ ఇదంతా ఎవరికైనా చెప్పినా నమ్మరు. అండ్ ఇప్పటి వరకు ఎవరితోనూ చెప్పుకోవాలన్న సందర్భం కూడా రాలేదు. ఐ కెన్ సెన్స్ అండ్ ఫీల్ ఎవ్రీ లిటిల్ థింగ్. సాధారణంగా మనుషుల సొంతమైన దేని మీదైనా వాళ్ళకి నిర్లక్ష్యం ఉంటుంది. అందులో మొదటిది ఆరోగ్యం. శరీరం జబ్బు చేస్తే గానీ ఆరోగ్యం విలువ, వృద్ధాప్యం వస్తే గానీ శరీరం విలువ ఎవరికీ అర్థం కావు. కళ్ళున్నాయనే ఒక ధీమాతో ఈ మనుషులందరూ చూడడం మానేసి కొన్ని యుగాలవుతుంది. నా వరమనుకుంటా ఇలా పుట్టడం. ప్రతీదీ చూడగలుగుతున్నాను శ్రద్ధతో. యు రియల్లీ డోంట్ నీడ్ ఐస్ టు అబ్జర్వ్ అండ్ టు ఫీల్ థింగ్స్.
నేనుండేది ఇక్కడి నుంచి 4 కిలోమీటర్లు. నడుచుకుంటూనే వచ్చాను. ప్రకృతి మీద నాకు నమ్మకం ఉంది. కానీ మనుషుల అలవాట్ల మీదే లేదు. అందుకే చెప్పులేసుకుని నడవాల్సొచ్చింది. నది మాటలేవి అర్ణవ్కు ఆశ్చర్యంగా అనిపించడం లేదు. కానీ ఆ మాటల లోతుల్లో ఒక సత్యమేదో ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. సరే అయితే నా చేతినెందుకు అడిగినట్లు అన్నాడు. ఐ కెన్ ఫీల్ యువర్ ఫేస్ విత్ యువర్ టచ్ తడుముకోకుండా చెప్పింది. ఇంట్రెస్టింగ్ నది. బై ద వే యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. ఐ నో. ఎలా? నీ చేతుల్ని నువ్వే పట్టుకుని చూసుకున్నావా? వెటకారం జోడించాడు. దయచేసి నువ్వు కామెడీ మాత్రం రాయకే ప్లీజ్ అంది. అక్కడంతా నవ్వులు. అలల నురగలు చెప్పుల్లేని అర్ణవ్ పాదాలను ముంచెత్తుతున్నాయి. దూరం నుంచి నడుచుకుంటూ వస్తుంది నది, తడుముకోకుండా ఆత్మస్థైర్యంతో. హే నది పలకరించాడు. నీ గొంతులోని వైబ్రేషన్ వింటుంటే జీవితంలో ఎప్పుడూ ఇంత ఆనందంగా ఉన్నట్లు లేదే నవ్వుతూ జవాబిచ్చింది. నది, కాళ్లకు చెప్పులు లేకుండా సముద్రంలో తిరగడంలో ఇంత అద్భుతమైన ఫీలింగ్ ఉంటుందని తెలిస్తే 25 ఏళ్ళు వృధా చేసేవాణ్ణి కాదు అన్నాడు. అర్ణవ్, కళ్ళు మూసుకో అంది. మూసుకున్నాడు. అబ్జర్వ్ ద ట్రావెల్ ఆఫ్ యువర్ బ్రీత్. మనం చేసే ప్రతి చిన్న పని, అనుకుంటున్న ప్రతి పనిలోనూ ఒక జీవం ఉంటుంది. దాన్ని గమనించడానికి కాస్త టైం ఇవ్వగలిగితే చాలు. ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే మన శరీరంలో మనసు అనే వస్తువు ఫిజికల్గా ఎక్కడుందో ఎవరికీ తెలీదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద మైండ్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ థింగ్స్, బట్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద యూనివర్స్. మనలో ఎంత కావాలో అంత ఇంద్రజాలాన్ని అది వరమిచ్చేసింది. దాన్ని యూజ్ చేసుకునే వాళ్ళు కాబట్టే అప్పట్లో ఈ మునులు యోగుల మైండ్స్కు వయసు సోకేది కాదు. దట్స్ వై దే ఆర్ సో పవర్ఫుల్ ఇన్ డూయింగ్ మిరాక్యులస్ థింగ్స్. కానీ మనమేం చేస్తున్నాం? ద్వేషం అనే పొరలతో మెదడుకో ముసలి చర్మాన్ని తొడుగుతున్నాం. ఒక పెద్ద అలొచ్చి అర్ణవ్ మోకాళ్లను తడితే గాని నది మాటల నుండి స్పృహలోకి రాలేకపోయాడు అర్ణవ్. మాసాలు మాసిపోయాయి. నది సాన్నిహిత్యంలో తనో రచయితనన్న విషయం పూర్తిగా మర్చిపోయి ఓ విద్యార్థిగా మారిపోయాడు అర్ణవ్. తను కల్పించుకునే ప్రపంచం నుంచి బయటకొచ్చిన నిజమైన ఉనికి గల ప్రపంచాన్ని వెతుక్కునే కార్యంలో నిమగ్నమై ఉన్నాడు అర్ణవ్. రాత్రి 9:30. ఎఫ్ఎంలో అర్ణవ్ పోడ్కాస్ట్ ప్లే అవుతుంది. అది వింటూ తన గదిలో తలస్నానం చేస్తుంది నది. అర్ణవ్ తన ఇంట్లో నుంచి బయలుదేరాడు. మొదటిసారి నది ఇంటికి వెళ్ళబోతున్నాడు. కార్ కీస్ను సోఫాలో పైకి విసిరేసి దారిపై అడుగులు మోపాడు అర్ణవ్. అర్ణవ్ ఊర్లో ఉన్న విషయం నదికి తెలీదు. ఈరోజు ప్లే అవ్వబోయే పాడ్కాస్ట్ని మాత్రం వినమని చెప్పాడు. నది వింటోంది. అర్ణవ్ నడుస్తున్నాడు. మనలో చాలామంది ప్రపంచాన్ని చూడాలంటే పాస్పోర్ట్ కావాలనో లేక డబ్బులు కావాలనో భ్రమలో బ్రతికేస్తుంటాం. నిజానికి టైం ఉంటే సరిపోతుంది. బోర్డర్లు దాటలేకపోయినా డాబా మీదకెళ్ళి గాలి పీల్చుకున్నా సరిపోతుంది. నా దగ్గర ఎన్ని డబ్బులున్నా నేను తిరిగే పబ్బులు, గడుపుతున్న ఇంటర్నెట్, ఇవే ప్రపంచమనే భ్రాంతిలో బ్రతికేవాణ్ణి. అప్పుడే వచ్చింది నది. నేను మిస్ అవుతున్న ప్రతి అణువు పనిలోని ఓ విశ్వముందని గుర్తించేలా చేసింది. డియర్ నది, ప్రేమ, పెళ్ళి, స్నేహం లాంటి పదాల చాటున బంధాల కోసం నాకు నిజంగా తెలీదు. కానీ నువ్వు నా పక్కనుంటే ప్రపంచం అందంగా కనబడుతుంది. నాలో ఆనందం కనబడుతుంది. నా నుంచి ఏమీ అడగకుండానే నీ నుంచి అన్నీ నేర్చుకునేలా చేసింది నీ సాన్నిహిత్యం. నీకు అభ్యంతరం లేకపోతే నీ నీడలోనే నిరంతరం విద్యార్థిగా చచ్చే వరకు బ్రతకాలని అభ్యర్థిస్తూ అర్ణవ్. నది ఇంటి తలుపుపై అర్ణవ్ చేయి పడినంతనే నీలం రంగు చీర కట్టుకున్న ఓ అమ్మాయి వచ్చి అర్ణవ్ చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి ఒక ఆల్బమ్ను అతని ముందర పడేసింది. అందులో ఉన్న చాలామంది అమ్మాయిల ఫోటోల వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు అర్ణవ్. ఏంటి అలా చూస్తున్నావు? త్వరగా సెలెక్ట్ చేసుకుంటే నైట్కి రేట్ చెప్పి అమ్మాయిని పంపిస్తాను. రూమ్ మాత్రం నీదే అంది. ప్రపంచం దాని పని అది చేసుకుపోతుంది. ఎవరి బాధ కోసమో అది ప్రళయాలు పుట్టించదు, సునామీలు సృష్టించదు. భూమి తిరుగుతోంది. అర్ణవ్ మాత్రం ఆగిపోయాడు. ఆగిపోయిన అణువుల్ని తనలోకి లాక్కునే విశ్వం అర్ణవ్ని మాత్రం వదిలేసింది.
జాలిపడి ఉండొచ్చు. మొహంలో ఏ భావం లేని అర్ణవ్ అరచెయ్యి ఆల్బంలోని నది ఫోటోపైకి వెళ్ళింది. ఈ గుడ్డిదా, దీనికేమైందో, ఈ మధ్య ఎవరి పక్కలోకి వెళ్ళనని ఆకలితోనే పడుకుంటుంది అని చెప్పింది. ప్రస్తుతం బూట్లతోనే సముద్రంలో నిల్చున్న అర్ణవ్ దగ్గరికి అలలు రావడానికి భయపడుతున్న నది మాత్రం వచ్చి నిల్చుంది. చెప్పుండాల్సింది నది అన్నాడు క్రింద రాలిపడుతున్న కన్నీటి కళ్ళతో. బహుశా ఈ సముద్రం ఇలాగే సృష్టించబడిందేమో. అబద్ధం ఎప్పుడైనా చెప్పానా అంది. ప్రపంచానికి వినిపిస్తున్న సముద్రఘోష వీళ్ళిద్దరి చెవుల ముందు మాత్రం విఫలమైంది. అర్ణవ్ బోట్లను తీసివేసి విసిరేశాడు. అతని అరచేతి స్పర్శతో అర్ణవ్ మొహాన్ని, చెప్పాలనుకుంటున్న భావాన్ని ఫీలవ్వగలిగింది నది. ఎంతమంది విటులు నదిలో వ్యర్థాన్ని విడిచిపెట్టినా పారే నది ఎన్నటికీ మలినం కాదు.